హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? మనం ఒక్కొక్క మాసాన్ని గురించి, ఒక్కొక్క మాసంలో ఉన్నటువంటి విశిష్టతను గురించి తెలుసుకుంటున్నాం. ఇప్పుడు జ్యేష్ఠ మాసం పూర్తయిపోయి ఆషాఢ మాసం ప్రారంభం కాబోతుంది. అంటే ఇది మనది తెలుగు మాసాల్లో 4వ నెల అన్నమాట. అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. కాబట్టి తెలుగు మాసాల్లో 4వ నెల. ఈ ఆషాఢ మాసంలో పౌర్ణమి అనేటువంటిది పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల కలయికతో వస్తుంది కాబట్టి దీనికి ఆషాఢ మాసం అని పేరు అన్నమాట. చూడండి, చిత్తా నక్షత్రంతో పౌర్ణమి వస్తే చైత్రమాసం అని, విశాఖ నక్షత్రంతో పౌర్ణమి వస్తే వైశాఖ మాసం అని, జ్యేష్ఠ నక్షత్రంతో కూడిన పౌర్ణం కనుక వస్తే దానికి జ్యేష్ఠ మాసం అని పేరుని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అదేవిధంగా పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రాల కలయికతో పౌర్ణమి వస్తుంది కాబట్టి దీనికి ఆషాఢ మాసం అని పేరు అన్నమాట. ఇంకా సూర్యుడు కూడా మిథునం నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే ఈ ఆషాఢ మాసంలోనే ఉత్తరాయణ పుణ్యకాలం పూర్తయిపోయి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుందన్నమాట. మనకి సంవత్సరానికి 2 ఆయనాలు ఉంటాయి కదా, ఉత్తరాయణ పుణ్యకాలం, దక్షిణాయన పుణ్యకాలం. ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి అప్పుడు ప్రారంభమవుతుందన్నమాట. అదేవిధంగా దక్షిణాయన పుణ్యకాలం సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించే సమయంలో దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. అది కూడా ఈ ఆషాఢ మాసంలోనే వస్తుందన్నమాట. అయితే మామూలుగా జనరల్గా ఈ ఆషాఢ మాసానికి శూన్యమాసం అని పేరు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మామూలుగా చెప్తూ ఉంటారు కదా పెద్దవాళ్ళు కూడా, శూన్యమాసం వస్తుందిరా, ఇంకేం పనులు ఉండవు అని చెప్పేసి. ఆషాఢ మాసం శూన్యమాసం. పనులు అంటే పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు, ఇలాంటి శుభకార్యాలన్నీ కూడా ఏమీ చేయరనమాట ఈ ఆషాఢ మాసంలో. అయితే మనకి బాహ్యంగా కనిపించేటువంటి శుభకార్యాలు చేయకపోయినా కూడా అండి, ఈ ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏంది అంటే, మనం ఆంతరంగికంగా అంటే మనిషి తన గురించి తాను తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి ఎంతగా ఉపయోగపడేటువంటి మాసమే ఈ ఆషాఢ మాసం అన్నమాట. ఎందుకంటే ఈ ఆషాఢ మాసానికి సంబంధించి అటు శాస్త్రీయమైనటువంటి కొన్ని విధులు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా శాస్త్రీయతను కూడా కలిగి ఉన్నాయన్నమాట. చూడండి, ఈ ఆషాఢ మాసంలోనే అంటే చినుకులు పడుతూ ఉంటాయి, ప్రారంభం అవుతూ ఉంటాయి కదా ఈ ఆషాఢ మాసంలో. మనం ఆల్రెడీ ఇంతకుముందు జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి అని చెప్పి భూమిని దున్నడం జరుగుతుంది, వ్యవసాయ పనులు ప్రారంభిస్తారని కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవం వరకు కూడా వారాహిదేవి నవరాత్రులు నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా తొలి ఏకాదశి అంటే శ్రీ మహావిష్ణువు ఏకాదశి రోజున యోగ నిద్రలోకి ప్రవేశించడం జరుగుతుంది. దాన్నే తొలి ఏకాదశి అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. ఇంకా అప్పటి నుంచి మనకు పండుగలు కూడా ప్రారంభమవుతాయి తొలి ఏకాదశి నుంచి అనమాట. ఇంకా విశేషమైనటువంటి పర్వదినాలు ఏంటంటే పౌర్ణమి, అంటే గురు పౌర్ణమి. విశేషంగా ఆషాఢ శుద్ధ పౌర్ణమిని వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. అది కూడా ఈ మాసంలోనే వస్తుందన్నమాట. ఇది ఇంకా ఈ మాసం యొక్క అతి మనకి బాహ్యంగా కనిపించేటువంటి పెళ్ళిళ్ళు, గృహప్రవేశాలు ఇలాంటివి ఉండవు. కానీ మనం ఆంతరంగికంగా మన మనసుని శోధించుకోవడానికి, అసలు మనం ఎవరు, నేనెవరు అనేది తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక సాధనకి, ఏకాంతంగా చేసుకోవడానికి. అంటే ఆధ్యాత్మిక సాధన అంటే ఏకాంతంగానే కదండి చేసుకుంటే మనం భగవద్ దర్శనం చేసుకోగలం. కాబట్టి దానికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ ఆషాఢ మాసం అన్నమాట. ఇంకా ఈ ఆషాఢ మాసంలో కొన్ని విషయాలు ఏంది అంటే, కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిలు ఆషాఢ మాసం అత్తగారింట్లో ఉండకూడదని చెప్పి పుట్టింటికి రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒక ఆచారం. అయితే ఇలా ఎందుకు పెట్టారు అంటే, అమ్మాయి కూడా పెళ్ళైన తర్వాత అత్తవారింటికి వెళ్ళిపోయి మొదటి సంవత్సరం కదండి, కొంచెం దిగులుగా ఉంటుంది. కాబట్టి ఈ సాగుతో అమ్మాయి మళ్ళీ పుట్టింట్లో ఒక 4 రోజులు ఉంటుంది. తన అమ్మ నాన్నతోటి, తన వాళ్ళ బంధువులతోటి గడపడానికి వీలవుతుంది. కొంచెం దిగులు కూడా తీర్చుకుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన వాళ్ళు ఈ ఆషాఢ మాసంలో అత్త కోడలకు దగ్గర ఉండకూడదని ఇలా ఏదో ఆచారాలు చెప్తారు. మొత్తానికి కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయిని మొదటి సంవత్సరంలో అమ్మగారింటికి తీసుకొచ్చుకుంటారు. ఇంకా ఒక రకంగా శాస్త్రీయ పరంగా, సైన్స్ పరంగా కనుక ఆలోచిస్తే ఈ ఆషాఢ మాసంలో వాళ్ళిద్దరూ కూడా భార్యాభర్త ఒక చోట కనుక ఉండి, ఇది పొలం పనులు ప్రారంభమవుతాయి కదండి. ఈ కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక చోట కనుకుంటే వెనక వ్యవసాయమే కదా ఎక్కువగా. మన ప్రధానమైన వృత్తి ఏంటంటే వ్యవసాయం. కాబట్టి అతడు పొలం పనులకు పోకుండా ఉంటాడనేటువంటి ఉద్దేశంతో అమ్మాయి అత్తగారింట్లో ఉండకూడదు, అమ్మగారింట్లో ఉండాలి. ఇంకొక రకంగా ఆలోచిస్తే వీళ్ళిద్దరూ కనుక ఒక చోట ఉన్నట్లయితే, అమ్మాయి కనుక గర్భాన్ని ధరించితే, అమ్మాయి ప్రసవించడానికి వచ్చే టైం వచ్చినప్పటికి మా
మంచి ఎండాకాలం అవుతుంది, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో కూడా మన వాళ్ళు ఇద్దరు ఒక చోట ఉండకూడదు, అమ్మాయి పుట్టింట్లో ఉండాలని ఆషాఢ మాసం అని చెప్పి అటు సైన్స్ రీత్యా చూసినా ఎలా చూసినా అది ఒక రకమైనటువంటి ఉపయోగమే అనమాట. అలా ఒక ఆచారంగా పెట్టడం జరిగిందనమాట. ఇది ఇంకొక రకం ఏంటంటే చూడండి, ఈ వర్షాలు ప్రారంభమవుతూ ఉంటాయి. ఈ ఆడవాళ్ళు పాపం ఎక్కువగా నీళ్ళల్లో ఉంటారు. పని అంటే నీళ్ళతోటే కదండి, అడ్డు తోమాలన్నా బట్టలు ఉతకాలన్నా ఏ పని చేయాలన్నా నీళ్ళతోటే కదా. నీళ్ళతోటి వాడకుండా ఏ పని చేయగలము. కాబట్టి వాళ్ళకి ఈ చెప్పాక వర్షాలు నేల మీద కూడా కాళ్ళు ఎక్కడ చూసినా పాస్తూ ఉంటాయి. కాబట్టి వాటి నుంచి ఆ ఇన్ఫెక్షన్ని పోగొట్టుకోవడానికి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అని చెప్పి ఒక ఆచారంగా కూడా పెట్టడం జరిగింది. దీనివల్ల ఏంటంటే శరీరంలో ఉండేటువంటి వేడిని కూడా తగ్గిస్తుందన్నమాట. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల వచ్చే సుగుణం ఏంటంటే వాళ్ళ శరీరాల్లో ఉండేటువంటి వేడిని తగ్గిస్తుంది, చూడడానికి అందంగా ఉంటుంది. ఇంకా ఇవి ఉంటాయి కదా, ఇన్ఫెక్షన్ నుంచి నివారణ కలుగుతుంది అనమాట. ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల చూడండి, గోల్డ్ ఇవన్నీ కూడా నీళ్లు లోపలికి పోయి పాడైపోతూ ఉంటాయి, ఇన్ఫెక్షన్ అవుతుంటాయి. అలాంటి ఇన్ఫెక్షన్ నుంచి నివారణ కలుగుతుంది అనమాట. కాబట్టి ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ ఆషాఢ మాసంలో 1-2 సార్లు గోరింటాకుని పెట్టుకోవడం అటు ఆరోగ్యరీత్యా ఉపయోగము, అటు చూసేదానికి అందంగా కూడా ఉంటుందన్నమాట. రెండింటికి ఉపయోగం. ఇంకా ఈ ఆషాఢ మాసంలో వచ్చే పర్వదినాలు ఇందాకనే చెప్పాను మీకు, వారాహి నవరాత్రులని, తొలేకాదశి, శ్రీ మహావిష్ణువుకు సంబంధించింది, పౌర్ణమి, గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని చెప్పి ఇంకా అటు అమ్మవారిని అటు విష్ణుమూర్తిని ఇద్దరిని పూజించడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఎక్కువగా బోనాలు విశేషంగా జరపడం జరుగుతుంది అనమాట. బోనాల పండుగ అని చెప్పి అమ్మవారికి బోనాల్ని సమర్పించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడిన తర్వాత దాన్ని వాళ్ళు ఒక అధికార పండుగగా కూడా నిర్వహించడం జరుగుతుంది అనమాట. తర్వాత మనము ఆ బోనాలు అంటే ఇది, దానికి సంబంధించినటువంటి విషయాల్ని వివరంగా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మన రాష్ట్రంలో కనుకైతే శాకంబరి అలంకారాలు అంటే అమ్మవారిని ప్రకృతి రూపంగా కూడా, ప్రకృతి అమ్మవారు కదండి, కాబట్టి ఆ ప్రకృతిలో వచ్చేటువంటి పండేటువంటి కూరలు ఇలాంటి వాటితో అలంకరించి అమ్మవారిని విశేషంగా పూజించడం జరుగుతుందన్నమాట. ఈ శాకంబరి అలంకారం అనేటువంటిది ఎక్కువగా మన రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉంటారనమాట. ఇది ఈ ఆషాఢ మాసానికి సంబంధించినటువంటి ఏదో నాకు తెలిసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, కొన్ని పర్వదినాలు అనమాట. కాబట్టి ఇది ఆధ్యాత్మిక సాధనకి, ఏకాంతంగా ప్రతి మనిషి కూడా తనని తాను తెలుసుకోవడానికి, నేనెవరు అనేటువంటి విషయం తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక ప్రగతికి, ధ్యాన సాధనకి ఎంతగానో ఉపయోగపడేటువంటి మాసం. ఎందుకంటే పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉండవు కదండి, హడావుడిగా ఎక్కడికి పోవాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి మన ఇంట్లోనే కూర్చొని ప్రతి మనిషి కూడా ఏకాంతంగా ఆధ్యాత్మిక సాధనకి, ధ్యాన సాధన చేసుకొని మంచి ఉన్నతిని, ఆధ్యాత్మిక ప్రగతిని పొందవచ్చు. ఇది ఆషాఢ మాసానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన విషయాలు. ఏదో నాకు తెలిసినంత వరకు క్లుప్తంగా వివరించానండి. కాబట్టి మీరు కూడా ఆచరించండి. మిగతా విషయాల గురించి తర్వాత వీడియోల్లో క్లుప్తంగా వివరించడం జరుగుతుంది. ఓకే, బాయ్.